హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి క్వాంటమ్ కంప్యూటింగ్ వర్సెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిఫరెన్స్ అనేది డీటెయిల్ అయితే డిస్కషన్ చేద్దాం. సో కంప్లీట్గా క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి అండ్ ఏఐతో ఎలా డిఫర్ అవుతుంది అని చెప్పేసి కంప్లీట్గా డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ చూసుకుంటే క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ ఏఐ ఆర్ ట్రెండింగ్ టెక్నాలజీస్. సో మనకు ఆబ్వియస్గా క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సో ఇంకా చాలా టెక్నాలజీస్ అన్నీ కూడా ట్రెండ్ అవుతున్నాయి అనమాట. సో రీసెంట్ డేస్లో మనకేమవుతుందంటే ఇంకా ఫ్యూచర్లో కూడా ఇటువంటి టెక్నాలజీస్ అన్నీ కూడా చాలా వరకు ట్రెండ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నెక్స్ట్ వచ్చి బోత్ ఆర్ డిఫరెంట్ ఫీల్డ్స్. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదేవిధంగా క్వాంటమ్ కంప్యూటింగ్ అనే రెండు కూడా డిఫరెంట్ ఫీల్డ్స్ అనమాట. ఆఫెన్ కన్ఫ్యూజ్డ్ బై బిగినర్స్. సో బిగినర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అనమాట. సో ఈ డిఫరెన్సెస్ అనేవి అర్థం చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అనమాట. సో క్వాంటమ్ కంప్యూటింగ్కి, ఏఐకి మధ్య డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో క్లియర్గా మనకి బోత్ ఆర్ డిఫరెంట్ ఫీల్డ్స్. సో ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్. సో వాటి మధ్య డిఫరెన్సెస్ని అండర్స్టాండ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే క్లియర్ ఐడియా వస్తుంది అనమాట. సో రెండింటి మధ్య క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, అండ్ వాటి మధ్య డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి అని చెప్పేసి నీట్గా అండర్స్టాండ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ వచ్చేసి వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అని చెప్పేసి అండర్స్టాండ్ చేసుకున్నాం. సో ఏఐ ఈజ్ అబౌట్ మేకింగ్ మెషిన్స్ ఇంటెలిజెంట్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, ఇప్పటికే మనకి చాలా వరకు డెవలప్ అయిపోయింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అండ్ డైలీ లైఫ్లో కూడా చాలా యూజ్ చేస్తున్నాం అనమాట. ఏఐ ఈజ్ అబౌట్ మేకింగ్ మెషిన్స్ ఇంటెలిజెంట్. సో మెషిన్స్ని ఏం చేస్తారంటే అవి ఇంటెలిజెంట్గా బిహేవ్ చేసేలా చేస్తుంది అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, ఒక పాస్ట్ డేటా ఇవ్వడం కానీ, ఆ డేటా నుంచి మెషిన్స్ నేర్చుకోవడం కానీ, నేర్చుకొని మనం ఏదైనా ఇన్పుట్ ఇచ్చినప్పుడు దాని మీద ఆ లెర్నింగ్ అంతా కూడా అప్లై చేయడం కానీ, అదంతా కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లర్న్స్ ఫ్రమ్ డేటా. సపోజ్ ఇప్పుడు చాట్ జీపీటీ ఉంది. చాట్ జీపీటీలో ఏంటి, పాస్ట్ డేటా అంతా కూడా ఉంటుంది అనమాట. ఆ డేటాతో మొత్తం ట్రైన్ చేసి ఉంటారు ఆ మోడల్ని. అప్పుడు ఏమవుతుంది, చాట్ జీపీటీలో మనం ఏదైనా ఇన్పుట్ ఇచ్చి క్వెరీ అడిగినప్పుడు వెంటనే రెస్పాండ్ అవుతుంది అనమాట. ఆ విధంగా పాస్ట్లో ఇచ్చిన డేటా నుంచి నేర్చుకొని అక్కడ మోడల్ ఏం చేస్తుంది, ఇంటెలిజెంట్గా బిహేవ్ చేస్తుంది. బిహేవ్ చేసి మన క్వెరీస్ అన్నీ కూడా రీసాల్వ్ చేస్తుంది. ఆ విధంగా ఏం చేస్తుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా నుంచి నేర్చుకుంటుంది. అదేవిధంగా యూజ్డ్ ఇన్ చాట్ బోర్డ్స్ రికమెండేషన్స్ సిస్టమ్స్. చాట్ బోర్డ్స్లో కానివ్వచ్చు, రికమెండేషన్ సిస్టమ్స్లో కానివ్వచ్చు, ఇంకా చాలా ఫీల్డ్స్లో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఫోకస్ ఆన్ డెసిషన్ మేకింగ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే ఎక్కువగా డెసిషన్ మేకింగ్కి కూడా యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. వాట్ ఈస్ క్వాంటమ్ కంప్యూటింగ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో చూసాం. క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే బేస్డ్ ఆన్ క్వాంటమ్ మెకానిక్స్. ఇది వచ్చేసి కంప్లీట్గా క్వాంటమ్ మెకానిక్స్ మీద అయితే బేస్ అయి ఉంటుంది అనమాట. క్వాంటమ్ కంప్యూటింగ్ యూజ్డ్ క్యూబిట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ బిట్స్. ఈ నార్మల్ కంప్యూటర్స్లో ఏమవుతుందంటే బిట్స్ యూజ్ చేస్తాం అనమాట. మన డేటా స్టోర్ చేసుకోవడానికి బిట్స్ యూజ్ చేస్తాం. బిట్స్లో మనకి ఏమవుతుంది, సింగిల్ వాల్యూ అనేది హోల్డ్ చేస్తుంది అనమాట. either 0 or 1. బైనరీ వాల్యూస్ ఉంటాయి కదా, 0, 1 అని చెప్పేసి. నార్మల్ కంప్యూటర్లో ఏమవుతుంది, బిట్స్లో either 0 కానీ 1 కానీ సింగిల్ వాల్యూని హోల్డ్ చేసే ఎబిలిటీ ఉంటుంది. బట్ క్వాంటమ్ కంప్యూటింగ్లో క్యూబిట్స్లో ఏంటంటే అట్ ఏ టైం 2 వాల్యూస్ని 0 and 1 సైమల్టేనియస్గా హోల్డ్ చేసే అబిలిటీ ఉంటుంది అనమాట. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్లో ఏంటంటే బిట్స్కి బదులుగా క్యూబిట్స్ యూజ్ చేస్తారు. ఇక్కడ యూజెస్ క్యూబిట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ బిట్స్. సాల్వ్స్ కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్. కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా అయితే సాల్వ్ చేయొచ్చు అనమాట. అండ్ ఫోకస్ ఆన్ ప్రాసెసింగ్ పవర్. ప్రాసెసింగ్ పవర్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది అనమాట. ఎఫిషియెంట్గా, టైం సేవింగ్గా మనకి ఈ కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా సాల్వ్ చేసే అబిలిటీ అనేది ఉంటుంది అనమాట క్వాంటమ్ కంప్యూటింగ్. మెయిన్ డిఫరెన్స్, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అని చెప్పేసి చూసాం, అదేవిధంగా క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి అనేది చూసాం. ఇప్పుడు మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి, క్వాంటమ్ కంప్యూటింగ్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి చూద్దాం. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, ఇంటెలిజెన్స్ అండ్ లెర్నింగ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏమవుతుందంటే డేటా నుంచి నేర్చుకోవడం, అండ్ నేర్చుకున్న తర్వాత మనం ఇచ్చే క్వెరీస్ మీద ఇంటెలిజెన్స్ అప్లై చేస్తుంది అనమాట. అది నేర్చుకున్న ఇంటెలిజెన్స్ని మన క్వెరీస్ మీద అప్లై చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మన క్వెరీస్ రీసాల్వ్ అవుతాయి. క్వాంటమ్ కంప్యూటింగ్ ఏంటంటే స్పీడ్ అండ్ కాంపిటీషన్. క్వాంటమ్ కంప్యూటింగ్ ఏంటంటే స్పీడ్ అండ్ కాంపిటీషన్ అనమాట.
ఏదైనా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని ఫాస్ట్గా ఎఫిషియెంట్గా సాల్వ్ చేయడం. సో అదంతా కూడా క్వాంటమ్ కంప్యూటింగ్లో జరుగుతుంది. సో ఏఐ యూజెస్ డేటా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో డేటా మీద బేస్ అయి ఉంటుంది అనమాట. సో డేటాని యూజ్ చేసుకొని ఆ డేటా నుంచి లెర్న్ చేసి ఆ లెర్నింగ్ నుంచి వచ్చిన ఇంటెలిజెన్స్ని అప్లై చేస్తాను అనమాట. నెక్స్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఏంటంటే క్వాంటమ్ ప్రిన్సిపల్స్ని యూజ్ చేస్తుంది. సో ఏఐలో ఎలాగైతే డేటా యూజ్ చేస్తామో సో క్వాంటమ్ కంప్యూటింగ్లో క్వాంటమ్ ప్రిన్సిపల్స్ని యూజ్ చేస్తుంది అనమాట. మనకి మెయిన్ డిఫరెన్సెస్ వర్కింగ్ అప్రోచ్లో ఎలా డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పేసి చూస్తే ఏఐ ఏం చేస్తుంది, యూజెస్ ఆల్గరిథమ్స్ అండ్ డేటా మోడల్. సో ఏఐ వర్క్ అవ్వాలి అంటే ఆల్గరిథమ్స్ అదేవిధంగా డేటా మోడల్స్ని యూజ్ చేస్తుంది. సో అదేవిధంగా క్వాంటమ్ కంప్యూటింగ్ మనకి వర్క్ అవ్వాలంటే సూపర్ పొజిషన్, ఎంటాంగిల్మెంట్ వంటి కాన్సెప్ట్స్ అనేవి యూజ్ చేస్తాం. ఈ సూపర్ పొజిషన్, ఎంటాంగిల్మెంట్, సో వీటి గురించి కూడా సపరేట్ వీడియో ఉంది మనకి. సో ఆ వీడియో చూస్తే దాని గురించి బ్రీఫ్ ఐడియా వస్తుంది అనమాట. సో ఏఐలో ఆల్గరిథమ్స్, డేటా మోడల్స్ ఎలా యూజ్ చేస్తాము. సో క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా సూపర్ పొజిషన్, ఎంటాంగిల్మెంట్ లాంటి కాన్సెప్ట్స్ అయితే యూజ్ చేస్తాం. సో ఏఐ లర్న్స్ ప్యాటర్న్స్. సో ఏఐ ఏం చేస్తుందంటే ప్యాటర్న్స్ లర్న్ చేస్తుంది అనమాట. సిమిలర్ ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేసి సో ఆ ప్యాటర్న్స్ లర్న్ చేసి ఇంటెలిజెంట్గా బిహేవ్ చేస్తుంది అనమాట. సో క్వాంటమ్ ప్రాసెసెస్ పాసిబిలిటీస్. సో క్వాంటమ్ కంప్యూటింగ్లో ఏంటంటే కంప్లీట్గా డిఫరెంట్ అనమాట. ఈ ప్రాసెసింగ్ చేయడం కానీ, సాల్వింగ్ చేయడం కానీ ప్రాబ్లమ్స్, సో అదంతా కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ సైడ్ వస్తుంది. సో క్వాంటమ్ ప్రాసెసెస్ పాసిబిలిటీస్. సో పాసిబిలిటీస్ని ప్రాసెస్ చేయడం, ఫాస్ట్గా ఎఫిషియెంట్గా హై కాంప్లెక్స్ పాసిబిలిటీస్ని కూడా ప్రాసెస్ చేయడం. సో ఈ వర్కింగ్ అప్రోచ్. సో రియల్ వరల్డ్ యూసేజ్లో ఎలా డిఫర్ అవుతుందంటే సో ఏఐ యూజ్ చేసి మన చాట్ బోర్డ్స్, ఇమేజ్ రికగ్నిషన్, రికమెండేషన్స్ వంటి రియల్ వరల్డ్లో యూజ్ చేస్తాం అనమాట. సో ఇటువంటి అప్లికేషన్స్లో మనం ఏం చేస్తాం, రియల్ వరల్డ్లో యూజ్ చేస్తాం. సో క్వాంటమ్ కంప్యూటింగ్ ఏంటంటే క్రిప్టోగ్రఫీ, సిమ్యులేషన్స్, రీసెర్చ్, సో అటువంటి ఏరియాస్లో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. సో ఏఐ ఈజ్ వైడ్లీ యూజ్డ్ టుడే, క్వాంటమ్ ఈజ్ స్టిల్ డెవలపింగ్. సో ఏఐ అనేది మనకి చాలా డెవలప్ అయిపోయింది అండ్ డైలీ లైఫ్లో కానివ్వచ్చు, రియల్ వరల్డ్లో చాలా యూజ్ చేస్తున్నారు ఆల్రెడీ. సో క్వాంటమ్ అనేది స్టిల్ డెవలపింగ్ స్టేజ్లో అయితే ఉంది. సో నెక్స్ట్ ఫైనల్గా కెరీర్ పర్స్పెక్టివ్ చూసుకుంటే సో ఏఐ మోర్ జాబ్ ఆపర్చునిటీస్ కరెంట్లీ. సో ఏఐ ఏంటంటే సో చాలా వరకు డెవలప్ అవుతుంది, ఇంకా డెవలప్ అవుతూ వెళ్తుంది కాబట్టి సో ఆల్రెడీ మనకి కొన్ని జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయన్నమాట. కరెంట్లీ చాలా జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి ఏఐ మీద. సో క్వాంటమ్ ఏంటంటే లిమిటెడ్ బట్ ఫ్యూచర్ ఫోకస్. సో క్వాంటమ్ కంప్యూటింగ్ ఏంటంటే స్టిల్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది కాబట్టి సో లిమిటెడ్గా ఉంటాయి, ఫ్యూచర్ ఫోకస్డ్ ఎక్కువ ఉంటుంది. సో ఏఐ ఈజియర్ టు స్టార్ట్, క్వాంటమ్ రిక్వైర్స్ డీపర్ నాలెడ్జ్. సో ఏఐ ఈజియర్ అంటే సో క్వాంటమ్ కంప్యూటింగ్తో కంపేర్ చేస్తే సో లిటిల్ బిట్ ఈజియర్ అన్నట్లుగా. సో ఏఐ కొంచెం మనకు ఆల్రెడీ డెవలప్ అయ్యి ఉంది, సో రియల్ వరల్డ్లో యూజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి సో ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట కొంచెం లెస్ ఎఫర్ట్స్తో. బట్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఏంటంటే ఎక్కువ ఈవెన్ మోర్ ఎఫర్ట్స్ పెట్టాలి, డీపర్ నాలెడ్జ్ అనేది రిక్వైర్డ్ ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ. సో ఇక్కడ పైథాన్ లైఫ్ వెబ్సైట్ అందరికి తెలిసే ఉంటుంది కదా. సో మీరు ఏదైనా బ్రౌజర్కి వెళ్ళిపోయి pythonlife.in అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో వాళ్ళ వెబ్సైట్ అయితే ఒకసారి విజిట్ చేస్తే సో మీకు ఇక్కడ స్క్రోల్ చేస్తే రికార్డెడ్ కోర్సెస్ ఇన్ తెలుగు అని చెప్పేసి కనపడుతుంది. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్, జావా ప్రోగ్రామింగ్, SQL, DevOps విత్ AWS, సో ఇవన్నీ కూడా తెలుగులో టీచింగ్ చేశారు, కంప్లీట్గా రికార్డెడ్ కోర్సెస్ అనమాట. సో ఇక్కడ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు మీకు. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఓపెన్ చేస్తే ఇక్కడ కంప్లీట్గా టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు ఉంటుంది, టెలిగ్రామ్ మోడ్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. కంటెంట్ వచ్చేసి 250+ అవర్స్ ఉంటుంది. అదేవిధంగా ఒకసారి పర్చేస్ చేస్తే మనకి లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తారు. సో ఫీజు కూడా 1,999, కొంచెం రీజనబుల్గానే ఉంది. సో కోర్స్ సిలబస్ కూడా చూసుకోవచ్చు, కంప్లీట్గా బేసిక్స్ నుంచి కూడా ఇంకా అడ్వాన్స్ వరకు అయితే తీసుకెళ్తారు. ప్రాజెక్ట్స్ చూసుకోవచ్చు, ఇక టూల్స్ డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు pythonlife.in వెబ్సైట్ విజిట్ చేసి సో ఒకసారి అయితే చెక్ చేసి మీకు ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి.